వచ్చిన అనసూయ దెయ్యమై వచ్చింది. వడ్డీ కూడా అడుగుతుంది. వామ్మో! చాలర్ బాయ్, నిక్షేపంలో నీ ముందుంటే నేను దెయ్యమంటావేంట్రా? వామ్మో! నువ్వు సత్యం వచ్చావు. కావాలంటే ఇదిగో నువ్వు ఫోటో చూడు. అక్కడ అదిగో దండేశారు చూడు. జరగడే. అత్తయ్య గారు, మా కోసం మీరు పుట్టాలి అత్తయ్య గారు, పుట్టాలి. 60 ఏళ్ళ అనసూయలా నడుచుకుంటూ రావాలి అత్తయ్య గారు. మీరు నిజంగా పాపాత్ములైతే మిమ్మల్ని నరకంలో భరించలేక బయటికి నెట్టేస్తే తప్పకుండా మా ఇంటికే రావాలి అత్తయ్య గారు. మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి. ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటానే? అవునే, నేను దెయ్యాన్నే. మీ ముగ్గురిని అలా చంపి తీసుకెళ్దామని వచ్చాను. నన్ను మాత్రం వదిలేయండి అత్తయ్య గారు. 50 ఏళ్ళ తర్వాత చచ్చి దయ్యమై మీ దగ్గరకు వచ్చి కలుస్తాను. పిచ్చివాగుడు వాగేవంటే ఇక్కడే పాతేస్తాను. అసలు నా ఫోటోకి దండేసి చచ్చానని జనాల్ని నమ్మించింది ఎవర్రా? చెప్పు. నేనే అత్తయ్య గారు. నిన్ను నా కూతురు మొగుడు అని వదిలేస్తున్నాను. లేదంటే అసలు బతుకున్న మనిషిని చచ్చానని చెప్పడానికి నీకు బుద్ధి లేదు. సారీ అత్తయ్య గారు. అత్తయ్యకు ఫ్లవరు, అల్లుడికి టవలు అని కొత్త సినిమా వచ్చింది. హీరో అవకాశం వచ్చింది. అందులో నా అత్త చనిపోయే సీన్ ఒకటి ఉంది. అందులో నా సొంత అత్త చనిపోతే ఎలా ఫీల్ అవుతానో, ఎలా ఏడుస్తానో, అలాగే ఏడుస్తానో లేదో అని అప్పటికప్పుడు చేస్తే ఫీల్ రాదేమోనని ముందుగా ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా. అవును, మీరు చచ్చారనుకొని చాలా మంది ఏడ్చారు అత్తయ్య గారు. నీ వెధవ యాక్టింగ్ కోసం నా ఫోటోకి దండేస్తావా? ముందు ఈ దండది నిన్ను. అంటే మీరు చావలేదు అత్తయ్య గారు? మరి బ్రతికుండగానే దెయ్యం ఎలా అయ్యారు అత్తయ్య గారు? అమ్మా, ఆ దేవుడి దయవల్ల నీకేమీ కాలేదు. దయ్యం అవ్వనందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మాకు మాత్రం చాలా బాధగా ఉంది. అనవసరంగా టైం బొక్క. పదండి పదండి రా, పదండి పదండి. అవును, నేను చనిపోయానని తెలిసి అందరూ వచ్చారు, కానీ మధుమతి రాలేదా? మధుమతి ఏంటత్తయ్య గారు? బాలమణి బామ్మగారు కూడా వచ్చారు. ప్రేమన్నయ్య పుణ్యమాని మా అత్తయ్య ప్లాన్ ఏంటో, పుట్టబోయి నా బిడ్డ వెనుకున్న రహస్యం ఏంటో ఈ రోజు నాకు తెలిసిపోతుంది.
అనసూయ, నీకు నాకు మాత్రమే తెలిసిన రహస్యం నీ చావుతో ఈరోజు నీ కోడలికి తెలియబోతోంది. అసలు ఆమెకి తెలియకూడదనుకున్నాను గాని ఆమె కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండడం కోసం, నాకు ఎంతో కొంత డబ్బు రావడం కోసం చెప్పక తప్పడం లేదు. ఏది ఏది ఎక్కడుంది? ఏమో ఆ మధుమతిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మధుని తీసుకుని ఇంటికెళ్ళిందా? ఎందుకు? మాకేం తెలుసు అత్తయ్య గారు, మీరు బ్రతికొస్తారని. అందుకే ఎందుకు అని అడగలేదు. దేవుడా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేదంటే కొంప మునిగిపోతుంది. అయ్యో, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? శ్మశానానికి. శ్మశానానికా? ఎందుకు అత్తయ్య గారు? చచ్చిపోయిన కదా వెళ్తున్నాను. అయ్యో అయ్యో అత్తయ్య గారు! మళ్ళీ ఎక్కడికే? దయ్యాలకి అప్పిచ్చుంటారు, వడ్డీ వసూలు చేసుకోవడానికి వెళ్తున్నారు. నీ పొల్ల అనవసరంగా చచ్చిపోయిందని ఎంతసేపు ఏడ్చాను. అంత ఇనివలే నా మేకప్ అంతా పోయింది. వెళ్ళి మేకప్ వేసుకోవాలి, చంపేస్తాను. ఇంకేం చూస్తున్నారు? డ్రామా అయిపోయింది. పదండి లోపలికి, పదండి. మీ ఏడుపు గోల మీరును. అమ్మా, అనవసరంగా బతికొచ్చారు. నా రెగ్యులర్ మోగింది కదమ్మా. ఛీ! అవును బామ్మగారు, ఆ సీక్రెట్ ఏదో ఇక్కడే చెప్పేస్తే పోయేది కదా. మీ ఇంటికి తీసుకెళ్ళడం దేనికి? అది నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలిసినా మొదటికే మోసం వస్తుందమ్మా. పైగా అది మాటలతో చెప్పేది కాదు, చూస్తేనే అర్థమవుతుంది. చూస్తేనే అంటే? ఇంకాసేపట్లో చూడబోతున్నావుగా, ఇంకా టెన్షన్ ఎందుకు? బాబు, కాస్త త్వరగా పోనీ. అయ్యో దేవుడా, ఆ బాలామణి పిన్ని ఆ 25 కోట్ల సంగతి దీనికి చెప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆపాలి. దేవుడా, నువ్వు ఆపు స్వామి. అయ్యో అయ్యో, ప్రస్తుతానికి ఆటో కూడా లేదే. ఎక్కడ ఆటో? ఆటో రామ్మా. నువ్వు మాయమవ్వలేదేంటి? అయ్యో, ఎందుకు ఇలా పడిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు నన్ను చూసి? అయ్యో బాలమణి, నీ నొదలు నువ్వు వస్తున్నావు. కూర్చో అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. స్వామి, ఇన్నాళ్ళకి ఈ సీక్రెట్ తెలుసుకోబోతున్నాను. ఎలాంటి ఆటంకం లేకుండా పని పూర్తయ్యేలా ఆశీర్వదించు తండ్రి. అయ్యబ్బా, అయ్యా. ఒసే బుచ్చు బాలమణి, నేను చచ్చాననుకుని ఆ మధుతో చేతులు కలిపి ఆ 25 కోట్లు కొట్టేద్దాం అనుకుంటున్నావేమో. ఏయ్, అలా చేస్తే నిజంగా నేను చచ్చిపోయి దెయ్యమై వస్తా. నిన్ను చంపి దెయ్యాన్ని చేస్తా. అమ్మా అమ్మా. ఎవరో వస్తున్నారు, లిఫ్ట్ అడుగుతా.
అయ్యో ఎవరైనా చూస్తే భయపడిపోతారే. లిఫ్ట్ 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 లిఫ్ట్. ఎక్కడికి వెళ్ళాలి మేడం? అక్కడికి వెళ్ళాలి బాబు. అక్కడ. అయ్యో ఎక్కడ? అయ్యో ఎక్కడ మాయమైపోయావురా? కర్మ కర్మ. ఒరే టవలల్లుడు, అంతా నీ పనేరా? అక్కడేమన్నా జరగాలి, అప్పుడు చెప్తా నీ పని, అప్పుడు చెప్తాని. అయ్యా నన్ను క్షమించవే అనసూయ. ఎవరికి చెప్పకూడని రహస్యం ఎవరికి చెప్పకూడదో వాళ్ళకే చెప్పాల్సొస్తోంది. కాని తప్పట్లేదు. లేదంటే నువ్వెలాగో కోట్లు చూడలేకపోయావు, నేను కూడా చూడలేనేమో. అందుకే మధుకి చూపిస్తున్నాను. ఇది నాకు మీ అత్తకు మాత్రమే తెలిసిన రహస్యం. ఇది చదివితే మేము నీకు బిడ్డలు పుట్టాలని ఎందుకు కోరుకున్నామో, లేదు మీ అత్త బిడ్డ కోసం ఎందుకు ఆరాటపడిందో నీకు అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీ బిడ్డ వల్ల మాకు వచ్చే లాభమేమిటో నీకు తెలుస్తుంది. ఒక్క నిమిషం. ఇది నీకివ్వాలి అంటే నువ్వు నాకొక్క మాట ఇవ్వాలి. ఏంటది బామ్మగారు? ఇది చదివిన తరువాత నువ్వు బిడ్డల్ని వద్దు అనుకోకూడదు. అలా అని నాకు మాట ఇవ్వు. అంటే నేను ఇది చదవాలి అంటే ఖచ్చితంగా పిల్లలొద్దు అనుకోవద్దన్నమాట. సర్లే, ఎలాగో నిల తప్పలేదు కాబట్టి ఇందులో ఏముంది? అలాగే బామ్మగారు, పిల్లలొద్దు అనను. ఎంత చల్లని మాట చెప్పావు తల్లి. ఇందా చదువు. అత్తయ్య గారు, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ వసే అనసూయ, చచ్చినా కూడా ఇంకా బతికున్నట్టున్నావేమిటే? శ్రీ ఆంజనేయం నీ బొంద. నేను చావడం ఏంటే? నేను బాగా బతికే ఉన్నాను. మీకేం కాలేదు, మీకేం అవ్వలేదు కదా? నీ బిడ్డను చూడకుండా నేను ఎలా చేస్తానమ్మా? మరి మరి నీ అల్లుడు నువ్వు చచ్చావని చెప్పాడు కదే.
వాడు వేస్ట్ గాడు పిన్ని. వాడు సినిమా వేషాల కోసం బతికున్న నన్ను చంపేసి అందరినీ నమ్మించేశాడు. అలాగా నువ్వు నిజంగానే పోయావేమో అనుకుని హ? ఈ అగ్రిమెంట్ మధుమతికి ఇద్దాము అనుకున్నానే. అందుకేగా నేనొచ్చాను. నాకు బిడ్డలు పుట్టాలని మీరెందుకు ఆశపడుతున్నారో చెప్తామని బామ్మగారే ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ అగ్రిమెంట్ లో నా బిడ్డ గురించి రాసుందంట అత్తయ్య గారు. దాని బొందమ్మా, దాని బొంద. ఏమిటే అది ఇది అంటున్నావు? సారీ పిన్ని. చూడు మధు, ఇందులో నువ్వు చదవాల్సిన ముఖ్యమైన విషయం ఏమీ లేదమ్మా. అవునా? ఆ, ఏం లేకపోతే ఇద్దరు అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అత్తయ్య గారు? ఆ. బుద్ధి లేక. నాకే నాకు కాదు, నీకే బుద్ధి లేక. ఆ, అవును నిన్ను. అందుకే మగపిల్లాడు పుడితే ఆవిడ నాకు 10,000 ఇవ్వాలని, ఆడపిల్ల పుడితే నేనే ఆవిడకి 10,000 ఇవ్వాలని పందెం కట్టుకుని ఇదిగో అగ్రిమెంట్ రాసుకున్నావమ్మా. అంతే. అవును, అంతే 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 అంతే. మరి నాకు మగబిడ్డ పుడితే మీకేదో లాభం వస్తుందని చెప్పింది బామ్మగారు. చెప్పిందా? చెప్పిందా? నీ చెప్తుంది. దీనికి నోటి దొరకమ్మా, అలాగే చెప్తుంది. అది కాదే అనసూయ, నువ్వు నిజంగానే పోయావు అనుకుని. అనుకున్నావులే, బాగా అర్థమైంది. చూడమ్మా మధు, ఇప్పుడు మగపిల్లాడు పుడితే ఆవిడ 10,000 ఇస్తుంది కాబట్టి నాకు లాభం. ఆడపిల్ల పుడితే ఆవిడకి 10,000 ఇవ్వాలి కాబట్టి ఆవిడకి లాభం. అలా ఇద్దరిలో ఎవరో ఒకరికి లాభం వస్తుంది కాబట్టి అందుకే. అందుకని నీకు పిల్లలు పుడితే మాకు లాభం అని చెప్తుంది. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే కరెక్టే. అత్తయ్య గారు అది కాదు, ఆ అగ్రిమెంట్. మనం ఇంటికి వెళితే చాలా పనులున్నాయమ్మా. ఈ విషయాలన్నీ తర్వాత నేను క్లియర్ గా చెప్తాను. ఇదిగో ఈ అగ్రిమెంట్ జాగ్రత్తగా పెట్టు. అలాగే అలాగే. కానీ అత్తయ్య గారు అది నువ్వు ఇంకేం ఆలోచించకు, నేనున్నాను కదా. పదమ్మా, పద పద. వస్తా పిన్ని. పద పద పద. అది కాదే అనసూయ. అది అనసూయ లేక ఆటం బాంబా బతికొచ్చింది. వామ్మో వాయో. నిజమా సిస్టర్? అవునన్నయ్య, అత్తయ్య రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ సీక్రెట్ ఏంటో బయటపడేది. మా అమ్మ కరెక్ట్ టైంకి అక్కడికి ఎలా వచ్చింది? నా కోడళ్ళ వల్ల కరెక్ట్ టైంకి రాగలిగాను. నీ బుర్ర తక్కువ పని ఆపగలిగాను. అనసూయ, పెద్ద చిన్న లేకుండా ఏమిటి ఆ మాటలు? మరి నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏం జరుగుండేదో తెలుసా? ఆ డాక్యుమెంట్ లో ఏం రాసిందో చదివేదాన్ని. నాకు బిడ్డ పుట్టాలని మా అత్తయ్య ఎందుకు ఆరాటపడుతుందో తెలుసుకునేదాన్ని. అంత సీక్రెట్ డాక్యుమెంట్ బొచ్చు మాలమని నీకెందుకు చూపడాలనుకుంటుంది? ఏం చెయ్యనే, నువ్వు చచ్చావనుకుని అల్లుడు ఫోటో పెట్టుకుని ఏడుస్తుంటే నిజమేమో అనుకున్నాను. 25 కోట్లు ఎక్కడ పోతాయో అనుకుని నిజంగానే భయపడ్డానే. చిచ్చి, దీనికంతటికి కారణం నా టవల్ అల్లుడు. అతని వల్ల ఇదంతా జరుగుతోంది. అవును, ఇదంతా అన్నయ్య యాక్టింగ్ వల్లే సాధ్యమైంది. ఆయనంత గొప్పగా నటించబట్టి బాలమణి బామ్మ మా అత్తయ్య చనిపోయిందని నమ్మి నన్ను తీసుకెళ్ళింది. క్రెడిట్ మొత్తం అన్నయ్యదే. ఇప్పటికి అర్థమైందా మన టాలెంట్? చాలండి, మీది యాక్టింగ్ అని బాలమని బామ్మకి తెలుసుంటే నెత్తి మీద జుట్టు రాలేక వాయించుండేది. ఆ అదృష్టం బాగుండి తప్పించుకున్నారు. అవును, మన అదృష్టం బాగుండి తప్పించుకున్నాము. లేదంటే దానికి మొత్తం తెలిసిపోయేది, మన ప్లాన్ ఫెయిల్ అయ్యుండేది. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏంటి? నెక్స్ట్ టైం దీనికంటే గొప్ప ప్లాన్ వేద్దాం. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన సీక్రెట్ మధుకి తెలియకూడదు. అది తల్లి కాకుండా ఆక్కూడదు. నేను తల్లి నవ్వడం కల. కాకపోతే మా అత్తయ్య గారి నుంచి నిజం ఎలా రాబట్టాలి, ఎవరు రాబడతారనేది ఆలోచించాలి. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ నిజం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నా కొడుక్కి చెప్పక తప్పేటట్లు లేదు. ఎందుకు చెప్పాలి? నేను రెచ్చగొట్టాను కాబట్టి.
ఆమె 3 రోజుల్లో విషయం చెప్తానని కొడుక్కి మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్తుందంటావా? తప్పదు పిన్ని. ఇప్పటికీ చెప్పకపోతే వాడు ఊరుకునేటట్టు లేడు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్తామంటే అగ్రిమెంట్ ప్రకారం నీకు నాకు తప్ప 3వ వ్యక్తికి చెప్పకూడదు. చెప్పకపోతే వాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని నాకు భయం వేస్తోంది. ఇప్పటిదాకా ఎలాగోలా ఆపగలిగాను. ఇక మీదట ఏమవుతుందో నేను చెప్పలేను. ఏం కాదు, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా చేతుకి ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు మనకు కూడా విషయం తెలిసిపోతుంది. కరెక్ట్ సిస్టర్. అయినా ఒక్కసారి మన అత్త రూమ్ దగ్గరకు పోయి చూసొద్దాం. ఎందుకు? ఒకవేళ చేతుకు చెప్తే వినొచ్చు కదా. కరెక్ట్ అన్నయ్య, ఒకసారి చూద్దాం పదండి. రండి రండి. పద. నాకేం చేయాలో పాలుపోవటం లేదు పిన్ని. వాడికి నిజం తెలియకపోతే గొడవ చేస్తాడు. దాంతో మధుకు తెలిసిపోయే ప్రమాదం ఉంది.